వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో అల్లర్లు జరిగినాయి. ఆల్రెడీ దీనిపైన మనం మొన్న ఒక స్టోరీ చేసినాం. ఇది బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు అని చెప్పి మన నేటి రాత్రి పేపర్లో వచ్చింది. అట్లనే దానిపైన మనం స్టోరీ చేసినాం. మనం కూడా దీనిపైన మనం వాయిస్ రేజ్ చేయడం జరిగింది. కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఇంకా హిందువుల పైన అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి కూడా సోషల్ మీడియా విపరీతమైన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వీడియోలు ఎంతవరకు నిజం ఏందనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ వీడియోలు అట్లా వైరల్ అవుతున్నప్పుడు మరి బీజేపీ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మరి ఇట్లా జరుగుతుంది హిందువుల పైన ఇట్లా ప్రతి అక్కడున్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ ఇట్లా అరాచకాలు చేస్తున్నారని చెప్పి చెప్పాలి కదా. మన రాష్ట్రంలో కానివ్వండి మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే ఎవ్వరు కూడా దానిపైన అసలు స్పందించడమే లేదు. మరి బీజేపీ వక్ఫ్ బిల్ ని తెచ్చినప్పుడు ఇలాంటి అరాచకాలు జరుగుతాయని బీజేపీకి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి నచ్చనిది ఒకరికి చేస్తున్నప్పుడు ఎవరికైనా కూడా దాన్ని అపోజ్ చేయాలనే ఉంటది. మరి ఇలాంటివి జరుగుతాయని కూడా బీజేపీ నాయకులకు తెలుసు. మరి వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన అరాచకాలు చేస్తున్నప్పుడు కేంద్రం కూడా స్పందించాలి కదా. ఇప్పటికీ కూడా దానిపైన ఎవరు కూడా మనం బీజేపీ నాయకులు కానివ్వండి కేంద్రంలో సంబంధించిన ఎవరు కూడా అసలు వాటికి సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే హిందువుల పైన అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి వీడియోలు అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి కదా. ఇప్పుడు కాశ్మీర్ తర్వాత వెస్ట్ బెంగాల్ అయింది, వెస్ట్ బెంగాల్ తర్వాత మరి ఏ రాష్ట్రంకి వస్తా అన్నట్టున్నాయి ఈ సిచ్యువేషన్స్. వాళ్ళని చూసి మిగతా రాష్ట్రాలలో కూడా వీళ్ళందరూ రెచ్చిపోతారు. అరే అమాయకులను కొడితే ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. కానివ్వండి ఎవరెవరో ఇంట్లోకి వెళ్ళి పోయి వాళ్ళకి అసలు వక్ఫ్ బిల్ అంటే ఏందో కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న హిందువులను మీరు హింసిస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వక్ఫ్ బిల్ అంటే ఏందో కూడా తెలియదు. వాళ్ళను పోయి మీరు చితకబాది వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి వాళ్ళను చంపేస్తే ఇక్కడ కేంద్రం మీ ఆ బిల్ ఏమన్నా వాపస్ తీసుకుంటుందా? మీకేమన్నా ఉంటే కేంద్రంతో కొట్లాడండి, లేదా అక్కడ ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కొట్లాడండి. అమాయకపు హిందువులను వాళ్ళని హింసిస్తే ఏమొస్తుంది చెప్పండి? సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు చూడండి ఎట్లా చిత్కబాస్తారు అక్కడ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అదే అన్నారు. 100 మంది ముస్లింల మధ్య 50 మంది హిందువులు బతకగలుగుతారా అని. ఇప్పుడు అదే జరుగుతుందాడ. మరి దీనికి జవాబు రావాలి కదా. ఇంకెన్ని రోజులు ఇట్లే చూసుకుంటూ పోతా ఉంటారు. ఒక్కసారి ఒక్క చిటికేస్తే ఇట్లా కేంద్రం నడుచుకుంటే మిలిటరీని దింపి ఆడ అదుపులో పెట్టుకోవచ్చు. ఆడ వాళ్లకు అక్కడ మమతా బెనర్జీ గారు ఇప్పటికి కూడా ఎందుకు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కూడా హిందువులకు జరిగిన నష్టం పైన మేము వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళ షాపులను తగలబెట్టినాక వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతలేదు. మరి దీని వెనకాల ఏముంది? వచ్చే ఎన్నికల కోసమే మీరు ఇంత బరి తెగించారా? అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఆస్తులను వాళ్ళందరూ కోల్పోతున్నారు. ఒక్కొక్కరికి ఎంత నష్టం జరుగుతుంది. 100ల మంది హిందువులు కూడా వాళ్ళందరూ కూడా మనం చూస్తానే ఉన్నాం ఎట్లా వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నారు. అట్లనే అక్కడ ఉన్న వాళ్ళ సామాన్లు వాళ్ళ ఇల్లు అన్ని వదిలేసి కూడా పారిపోతున్నారు. కొంచెం కూడా కనికరం లేదా అసలు మీకు? మరి నిజంగా ఈ వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో ఇప్పుడు హిందువులను బాధిస్తున్న వీడియోలు హిందువులను కొడుతున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమైతే ఎందుకు ఏ ఒక్క హిందువు కానివ్వండి ఏ ఒక్క బీజేపీ నాయకులు ఎవరైతే ఈ వక్ఫ్ బిల్ ని ఆమోదం చేసిన వాళ్ళు కానివ్వండి వక్ఫ్ బిల్ కి ఎవరైతే పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అయితే లేరు? మరి ఆ వీడియోస్ అన్ని ఫేక్ అయితే మరి అవి కూడా బయటకు వచ్చి చెప్పాలి కదా, ఇవి ఇప్పటి కాదు పాత వీడియోలని. మరి అలా లేదు ఇలా లేదు. అలాంటప్పుడు మీరు ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ముందు వెనకాల ఆలోచించుకోవాలి కదా. అక్కడ ఎవరు బలి అవుతున్నారు? హిందువులు బలి అవుతున్నారు. వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. అది ఎవరికి అర్థమైతలేదు ఆడ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సోషల్ మీడియాలో ఇవంతా వైరల్ అవుతున్నది. జనాలందరూ కూడా వెస్ట్ బెంగాల్ ఇట్లా అవుతుందని తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడున్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారండి అర్థం కాదు. కానీ ఎంతసేపు మీ ఆస్తులను కాపాడుకోవాలి, ఎంతసేపు మీ రాజకీయాలే కానివ్వండి. అలా హిందువులను హింసిస్తున్నారు. దానిపైన ఎవరు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయితే లేరు. ఎక్కడ కూడా ఏ ఒక్క మీడియాలో కూడా ఈ కథనాలు రావట్లేదు. ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్ అని కొడితే కూడా 6 minutes ఏగో 5 minutes ఏగో అని చెప్పి కూడా యూట్యూబ్లలో ఇంకా వీడియోలు వస్తానే ఉన్నాయి అక్కడ జరిగే అరాచకాల పైన. మరి ఇక్కడ ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఏ రాష్ట్రం ఎక్కడ కూడా వక్ఫ్ బిల్ అక్కడ ఆమోదం పొందినాక ఏ రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి అరాచకాలు జరగలేదు. వెస్ట్ బెంగాల్లో అక్కడ ఏంటంటే
బంగ్లాదేశ్ కు సమీపంలో ఉంది కాబట్టి అక్కడ ఇల్లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ మత ఘర్షణలను లేపుతున్నారు. దానికి తోడు మమతా బెనర్జీ గారు కూడా వీళ్ళందరికీ స్పందిస్తూ వాళ్ళ సైడే ఉంటూ ఇప్పటికీ జరిగిన నష్టపరిహారం దాని గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు గనక ఎవరు వాయిస్ రేజ్ చేయకపోతే, ఇప్పుడు కనుక దీన్ని ఒక కొలికి తీసుకురాకపోతే వీళ్ళ అరాచకాలు దీనికన్నా ఇంకా ఘోరంగా ఉంటాయి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి తెలుసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో ఈ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు. కేంద్ర బలగాలు దింపి అక్కడ జరుగుతున్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో తలుసుకుంటే చేయొచ్చు. కానీ ఎందుకు ఇప్పటికీ కూడా అక్కడ హిందువుల పైన అరాచకాలు జరుగుతున్నాయి, వాళ్ళని అసలు రోడ్ల పైన తీసుకొచ్చి లాక్కొచ్చి చితకబాతున్నారని చెప్పి ఓన్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది తప్ప మనం చూసుకున్న పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ లో ఎక్కడ కూడా ఎవరు మాట్లాడటం లేదు. బీజేపీ నాయకులు కూడా ఎవరు కూడా దీనిపైన స్పందిస్తలేదు. ఎందుకు? దయచేసి ఈ ఇష్యూని ఇంకా సీరియస్ కాకుండా చూసుకోండి. సీరియస్ అయితే గనక ఇక్కడ కూడా హిందువులకు వాళ్ళ బలగాలు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తారో ఏందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.